మే 4 నేను శని హోమం అనేది కూడా నేను జరిపిస్తున్నాను. మీరు ఈ శని హోమాన్ని అయితే ఎట్టి పరిస్థితులలో మిస్ చేసుకోకండి. ఒకవేళ ఈ శని హోమం ఆల్రెడీ చేసుకున్నటువంటి వాళ్ళు కూడా ఇప్పుడు ఈ పుష్కర కాలంలో శని హోమం అనేది కూడా మీకు ఒక 1000 అశ్వమేధ యాగాలతో సమానంగా ఉంటుందండి. ఈ పుష్కర కాలంలో శని హోమం జరిపించుకున్న ప్రతి ఒక్కరూ మంచి ప్రయోజకులు అవుతారు. ఎందుకంటే ఏళ్ళనాటి శని, అర్ధాష్టమ శని, అష్టమ శని నడుస్తున్న వారు మళ్ళీ రిపీటెడ్గా చేయించుకున్నా తప్పులేదు. మిగతా వాళ్ళు ఒక్కసారి చేయించుకుంటే పర్వాలేదు, కానీ మకర, కుంభ, మీన రాశి వారు, వృశ్చిక, కర్కాటక రాశి వారు ఖచ్చితంగా మళ్ళీ చేయించుకున్నా తప్పులేదండి. ఈ పుష్కర కాలంలో శక్తి ఎక్కువగా ఉంటుంది, మోస్తరుగా శక్తివంతులు అవుతారండి. అంటే మనం ఈ పుష్కర కాలంలోనే దాన ధర్మాలు చేస్తుంటారు. ఎందుకంటే అన్నదాన కార్యక్రమాలు, దాన ధర్మాలు కానీ ఏదైనా దేవాలయాలకు వెళ్ళడం, ఇవన్నీ శని హోమం యొక్క ప్రాముఖ్యత. మే 4వ తారీఖున జరిగే శని హోమానికి చాలా విశిష్టత కలదు. ఆ విశిష్టత ఏంటంటే శని 30 ఏళ్ల తర్వాత కుంభరాశిలోకి రావడం, 2024ని మొత్తం కూడితే శనికి సంబంధించిన 8వ నంబర్ రావడం, నవనాయకుల ఫలితాలలో మంత్రిగా, సైన్యాధ్యక్షుడిగా, ఆర్గాధిపతిగా, మేఘాధిపతిగా శనీశ్వరుడే ఉండడం, మేషంలో ఉన్నటువంటి గురుడు మే 1వ తారీఖున వృషభ రాశిలోకి రావడం వల్ల నర్మదా నది పుష్కరాలు ప్రారంభమవుతాయి. ఆ పుష్కర సమయంలో శని హోమం జరిపించుకుంటే 1000 అశ్వమేధ యాగాలతో సమానం. మే 4వ తారీఖున శని హోమం జరిగే రోజు పాటించవలసినటువంటి నియమాలు. ఆ రోజు ఉదయం ఇంటిల్లిపాది తలస్నానం చేయాలి, గోవులకు అరటి పళ్ళు తినిపించాలి, నల్ల చీమలకు చక్కెర చల్లాలి, నల్ల కుక్కలకు ఆహారం వేయాలి. ఇవేవి మీకు సాధ్యం కాని ఎడల 2 దీపాలు నల్ల ఒత్తులతో వెంకటేశ్వర స్వామి పటం ముందు వెలిగించడం శుభప్రదం. శని హోమం చేయించుకున్నటువంటి వారికి కలిగే ప్రయోజనాలు: ఆర్థిక సమస్యల నుండి విముక్తులు అవ్వవచ్చు, భార్యాభర్తల మధ్య ఎలాంటి కలహాలు దరిచేరవు, కష్టపడి సంపాదించిన దానికి ప్రతిఫలం పొందుతారు, చేజారుతున్నటువంటి ఉద్యోగాలు చేతికి అందుతాయి, సంతాన సమస్యతో బాధపడుతున్న వారికి మేలు జరుగుతుంది, శత్రు వినాశనం జరుగుతుంది, వ్యాపారాలలో నష్టాలు తగ్గి లాభాల బాటలో పడతారు, మనశ్శాంతి లభించి సుఖమైనటువంటి జీవితాన్ని గడుపుతారు. రాబోయే 30 సంవత్సరాలు మీకు, మీ కుటుంబానికి ఎలాంటి హాని తలపెట్టకుండా మీరు చేసే ప్రతి పనిలో మీ వెంటే ఉంటాడు శనీశ్వరుడు. నమస్తే అండి, నేను మీ రామకృష్ణ హాన్, ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ని. మే 4వ తారీఖున శని హోమం జరిపిస్తున్నాను. మీరు ఈ శని హోమానికి హాజరు కాకుండానే శని హోమాన్ని జరిపించుకోవచ్చు. కేవలం మీ గోత్రనామాలు పంపించిన ఎడల మీ గోత్రనామాల మీదుగా శని హోమం జరిపించి వీడియో తీసి మీ వాట్సాప్ నంబర్కి పంపించడం జరుగుతుంది.